నమస్తే నెల్లూరు. నేను మీ సునీల్ మహాజన్. గత నెల 2 నెలల నుంచి మన నెల్లూరులో బాగా వినిపిస్తున్న విషయం ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అనేటువంటి ఫ్లూ. దీన్ని మన వాడుక భాషలో బర్డ్ ఫ్లూగా పిలుస్తూ ఉంటారు. ఇది మన నెల్లూరు జిల్లాలో గత నెల నుంచి బాగా వ్యాప్తి చెందిందనే కారణం చేత మనము కోళ్ళకు సంబంధించినటువంటి పదార్థాలను, అంటే కోళ్ళకు సంబంధించినటువంటి గుడ్లు అలాగే మాంసము తినడం ఆపేయాలని చెప్పి మన యొక్క విపత్తు నిర్వహణ వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం దాని మీద కట్టడి చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు తెలియని విషయం ఏంటంటే బర్డ్ ఫ్లూ అనేది ఏంటి, అది ఎలా సోకుతుంది, సోకినప్పుడు దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, ఈ బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళకు మాత్రమే వస్తుందా, మనుషులకు కూడా సోకుతుందా అనే విషయాలు, దాని నివారణ తీసుకోవాల్సిన చర్యలు అనేవి మనము చాలా రేరుగా వింటూ ఉంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒక సమస్య అనేది ఉత్పన్నమైనప్పుడు దాని గురించి మనం పూర్తిగా తెలుసుకొని దాని మీద అవగాహన తెరుచుకోవడం అనేది మనకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం మీద ఉన్నటువంటి ఆసక్తిని చూపిస్తుంది. ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎలా వస్తుంది, వేటికి వస్తుంది, వాటి లక్షణాలు ఏమిటి, వాటి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి అనే దాని మీద మనము ఈరోజు డిస్కషన్ అనేది చేయాలనుకుంటున్నాను. ఈ బర్డ్ ఫ్లూ అనేది మామూలుగా అయితే అడవిలో ఉన్నటువంటి పక్షి జాతులకి వచ్చేది మొదట్లో. ఆ తర్వాత కాలంలో మనము పెంపుడు పక్షులైనటువంటి కోళ్ళు, బాతులు, గిన్నె కోళ్ళు ఇలాంటి పక్షులకి రావడం అనేది సంభవిస్తూ ఉన్నది. మనము ఒక 20 సంవత్సరాల క్రితము, ఒక 10 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే మన పెద్దవాళ్ళు, అంటే మన అమ్మమ్మ వల్ల కానీ నానమ్మ వల్ల కానీ మనము ఏదైనా సెలవులకు వెళ్ళినప్పుడు కొన్ని కోళ్ళు అనేవి చెట్ల మీద రాత్రి పడుకుంటాయి. కానీ అవి ఉదయానికి చూసేటప్పటికి కింద పడిపోయి ఉంటాయి. ఏంటని అడిగితే తెగులు వచ్చింది కాబట్టి ఈ పక్షులకి దూరం, అంటే ఈ కోడికి దూరంగా ఉండండి అని చెప్పి ఆ కోడిని దూరంగా తీసుకెళ్ళిపోయి కాల్ చేసి అలాంటి చర్యలు అనేవాళ్ళు చేపట్టేవాళ్ళు. కొంతమంది ఏం చేసేవాళ్ళంటే, మన ఇంట్లో పెంచుకున్న కోడే కదా, దాంట్లో ఉన్నటువంటి ఆ తెగులుకు సంబంధించినటువంటి సంబంధం లేనటువంటి భాగాలు ఉంచుకొని దానికి సంబంధించినటువంటి భాగాలు మాత్రం పడవేసి చికెన్ తినేవాళ్ళు. కానీ అది చాలా రేర్గా చేసేవాళ్ళు. కానీ దానికి చాలా